ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. అందరు చేతులెత్తండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. మొట్టమొదటిగా ఒక ప్రధాన విషయం నేను చెప్పదలుచుకునేటువంటి ఈ మందిరంకి వచ్చిన తర్వాత నేను పరిశీలించింది ఏమిటంటే, చాలా అరుదుగా విగ్రహాలు అందంగా ఉంటాయి. సో ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, సహజంగా మన ఇస్కాన్లో ఉంటాయి ఆ రకంగా విగ్రహాలు ఎంచుకొని చేస్తారు. అలాగే బాలాజీ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో చోట్ల సహజంగా ఇలాంటి ప్రదేశాల్లో కేవలం సిమెంట్ విగ్రహాలు అలా తయారు చేసి పెడుతుంటారు. ఇక్కడ మంచి విగ్రహాలు పెట్టారు. కానీ మీరు చూడండి, ఎప్పుడైనా విగ్రహాలు వెనుకున్న తత్వం ఏమిటంటే, ఎంత సేవ చేస్తూ ఉంటే అంత కళ అనేది పెరుగుతుంది. విగ్రహాల యొక్క ముఖ కవళికలు అనేది పెరిగిపోతాయి. మనకి సీతారామ లక్ష్మణ హనుమాన్, రాధాకృష్ణ, శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అని చెప్పేసి మనకి ముంబైలో మా ఇస్కాన్ మందిరంలో ఉంటాయి విగ్రహాలు. మీరు విశ్వసిస్తారో లేదో, నేను ఒక సంఘటన జరిగినటువంటి విషయాలు మీతో పంచుకుంటాను. మీరు జాగ్రత్త వినండి. సిద్ధమైన అందరికి వినిపిస్తుందని చెప్పేసి స్పష్టంగా. అక్కడ ప్రతి నిత్యం అర్చించే ఒక అర్చకుడు, పూజారి మన కాకినాడకు వచ్చారు. ఇది గత 6 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. మనకి వసంత పంచమి సమయంలో ఆ రోజు ప్రత్యేకంగా పూలతో డ్రెస్ని తయారు చేస్తారు, అలంకరిస్తారు. మొత్తం డ్రెస్ కూడా పూలతో అలంకరిస్తారు, కుడతారు. ఎంతో కష్టపడి 2-3 రోజులుగా దాన్ని కుట్టి దాన్ని అందరికీ సీతారామకృష్ణ దాని ముందు రాధాకృష్ణులకి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుకి వేస్తే ఆ రోజు రాత్రి పూజారి ఎవరైతే ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి కల్లోకి వచ్చి సీతారామలక్ష్మణ అంటారట, చూడండి మరి మేమేం చేసుకున్నామో మాకెందుకు మీరు డ్రెస్ కుట్టలేదు అని అంటారట. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందా?
మరి మాకెందుకు ఆ డ్రెస్ మీరు తయారు చేయలేదు, కేవలం రాధాకృష్ణులు తయారు చేశారు, చైతన్య మహాప్రభు నిత్యానంద తయారు చేశారు, మాకు కూడా ఆ డ్రెస్ అనేది తయారు చేస్తే బాగుంటుండే కదా అని అన్నారట. ఎంత చక్కగా వాళ్ళు ఆరాధిస్తే అంత స్వయంగా భగవంతుడు తన కల్లోకి వచ్చి ఆ రకంగా చెప్తారు. తర్వాత అయ్యో భగవంతుడు అడిగాడే అని చెప్పేసి వాళ్ళు వెంటనే వాళ్ళు ఆ డ్రెస్ని తయారు చేసి వేసేసారట. అదే కాదు, ప్రతి సంవత్సరం కూడా దానికి మీరు విగ్రహాలకి డ్రెస్ కుట్టారనుకోండి, ఇప్పుడు మనం ఉన్నాం, మనం వేసుకున్న డ్రెస్సు ఒకవేళ మనం కాస్త లావ్ అయ్యామనుకోండి, ఏమవుతుంది, మన డ్రెస్ కాస్త టైట్ అవుతుంది, అవునా కాదా? సన్నబడిపోయామనుకోండి, అది కాస్త లూజ్ అవుతుంది, అవునా? కానీ విగ్రహాలకు అలా ఉంటుందా? ఒకసారి డ్రెస్ కుట్టామంటే అలాగే ఉంటుంది, లావు సన్నం అన్నట్టు ఏముండదు. కానీ మన ఇస్కాన్ మందిరంలో, ముంబైలో, ఇతర మందిరాల్లో ఖచ్చితంగా అవుట్ఫిట్స్ ఏవైతే ఉంటాయో, మనకి డ్రెస్ ఏదైతే ఉంటుందో అది కాస్త తగ్గిపోతుంటుందట. అంటే వాళ్ళు పెరుగుతున్నారు అని అర్థం. భక్తులు చేసే సేవకి వాళ్ళు ఎంతోగానో సంతృప్తి చెంది వాళ్ళు ఆ రకంగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి భగవంతుని ఇంకా ముఖం అనేది ఇంకా వికసిస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి అని అంటే ఏదో ఆయిల్ పూస్తే కాదు. అది సరే, విగ్రహం కాబట్టి అవన్నీ చేస్తాం, సేవ మనం చేస్తాం. దానికంటే ప్రధానమైనది ఏమిటంటే భగవంతుని సంతృప్తి చెందించడం. అర్థమైందా? ఈ కలియుగంలో మనం కేవలం భగవంతుని సంతృప్తి చెందించేది నామ సంకీర్తన ద్వారా, ఏ ఇతర పద్ధతి ద్వారా కాదు. ఇది నామ సంకీర్తనమే ప్రధానం అని చెప్పేసి ప్రతి ఆచార్య కూడా, తర్వాత ప్రతి గ్రంథం కూడా మనకు బోధిస్తుంది. చూడండి, భగవద్గీతలో భగవంతుడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకంలో ఏమంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని అంటాడు. అన్ని యజ్ఞాల్లోకెల్లా నేను జపయజ్ఞాని అంటాడు. మరి భగవంతుని తెలియదా? భగవంతుడు అని చెప్పొచ్చు. యజ్ఞానాం పుత్ర కామేష్టి యజ్ఞ అనొచ్చు, యజ్ఞానాం అశ్వమేధ యజ్ఞ అనొచ్చు, లేదంటే యజ్ఞానాం ఇంకోటి ఏంటి, ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. ఆ రకంగా రాజసు యజ్ఞ, ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి. ఇవన్నీ అనకుండా ప్రత్యేకించి భగవంతుడు అన్నది జపయజ్ఞోస్మి, నేను జపముని అంటే ప్రత్యేకించి ఈ హరినామ సంకీర్తన. ఒకసారి నాతో చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యజ్ఞం ఎందుకు ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్రత్యేకత మనం ఇతర పద్ధతులు అనేవి ఏవి కూడా ఈ కలియుగంలో మనం ఆచరించలేం. ధ్యానం ఉంది, ధ్యానాన్ని మనం పూర్తిగా ఆచరించలేం. ఎవరో కొంతమంది యోగులు ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఆ మంచు కొండలో కూర్చొని దాన్ని తపస్సు చేస్తూ ఆ రకంగా కూర్చోగలరు. ఎంతమంది ఆ రకంగా పాటించగలరు చెప్పండి? 99%, 1% కూడా లేరు ఆ రకంగా. 0.5%, అవునా కదా? అంత మాత్రం కూడా చేయలేరు. కాబట్టి అది కూడా చేయలేరు. అర్చన ఉందనుకోండి, అర్చన కూడా చాలా కష్టం. ఉదాహరణకి అన్ని సమయాలు అర్చన చేయగలం. ఉదాహరణకి రాత్రి 1 అయింది, రాత్రి 1 గంట సమయంలో మనం విగ్రహాలని నిద్ర లేపేసి అర్చన చేయగలమా? అది నియమానికి వ్యతిరేకం, పద్ధతికి, అర్చన పద్ధతికి వ్యతిరేకం. లేదంటే అర్చన అనేది మన శ్రీమూర్తులను తీసుకెళ్ళేసి బాత్రూంలో అర్చన చేయగలమా? అవునా కదా? అలా కూడా చేయలేం. కాబట్టి ప్రత్యేకమైన సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, శుచి శుభ్రత ఇవన్నీ పాటిస్తే కానీ అర్చన చేయలేం. యజ్ఞయాగాదులు ఉన్నాయి, అవన్నీ అన్ని చోట్ల అన్ని రకాలుగా ఏమంటే చెప్పేసి అన్ని చేస్తే దానికి కూడా కాదు, ఫలితం అనేది రాదు. దాంట్లో ఏమంటారు వేసేసి మనకి యజ్ఞగుణంలో వేసేటువంటి, ఇక్కడ చూడండి మన రుద్రశర్మ గారు ఉన్నారు, మా మిత్రుడు. అతన్ని అడగండి, వారు ప్రత్యేకించి దాంట్లో ఎక్స్పర్ట్. యజ్ఞాలు ప్రతి సమయంలో చేయలేం. అలాగే ప్రతి దానికి కూడా ఒక నియమ నిబంధనలు అంటూ ఉంటాయి. కానీ హరినామ సంకీర్తనం దాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా, ఏ వయసు వారైనా, ఏ మతం, కులం, దేనితో సంబంధం లేకుండా, దేశ కాల పాత్ర దేనితో సంబంధం లేకుండా అందరూ కూడా దీన్ని జపించవచ్చు. ఏంటది?
హరినామ సంకీర్తనం. కాబట్టి దీని శ్రీమద్ భాగవతం చివరి మొత్తం చెప్పిన తర్వాత చివరికి శ్రీమద్ భాగవతంలో తను వర్ణించేది సుఖదేవ గోస్వామి కేవలం హరినామం అనేది ప్రధానము అని చెప్తారు. చైతన్య మహాప్రభు భగవంతుడికి అవతారం హరినామం నుంచి ప్రచారం చేస్తారు. 530 సంవత్సరాల క్రితం వచ్చింది. అలాగే శ్రీల ప్రభుపాద వారు మనకి 70 సంవత్సరాల వయసులో, ఇక్కడ ఎవరైనా 70 సంవత్సరాల వయసులో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? 70 సంవత్సరాల వయసు మీరు ఎవరు? మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత? 55. ఎవరైనా 70 సంవత్సరాల దరిదాపులో ఉన్నారా? ఎవరు లేరు కదా. ఒకసారి 70 సంవత్సరాల దరిదాపులోకి వస్తే ఆ శరీరం ఎంతగా క్షీణించిపోయి ఎంత బాధనిస్తుందో, ఎన్ని రకాలైన ఇబ్బందులు ఇస్తుందో మనకు తెలుస్తుంది. ఆ వయసులో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని చెప్పేసి ఇస్కాన్ సంస్థ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించిన వ్యక్తి 70 సంవత్సరాల వయసులో తను కేవలం 40 రూపాయలు చేతులు పట్టుకొని, తను అది కూడా ఏదో విమానాల్లోకి వెళ్ళి కాదు, అమెరికాకు వెళ్ళేసి తను ఎటు వెళ్ళాలో, తను దిగిన తర్వాత ఎటు వెళ్ళాలో, లెఫ్టా రైటా తెలియని పరిస్థితిలో తను వెళ్తారు. అది కూడా 40 రోజులు పడవలో ప్రయాణం చేస్తారు. అక్కడ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏదో ఒక రకంగా 40 రోజులు కూడా దారి మధ్యలో గుండెపోటు వస్తుంది 3 సార్లు. అయినప్పుడు కూడా భగవంతుడు కాపాడి ఈ ప్రచారం చేయడం కోసం వారిని పంపిస్తారు. ఎంతోమంది సాధువులు వెళ్తారు అమెరికాకి, కానీ ఎవరు కూడా ఒక్కరిని కూడా భక్తులు చేయలేదు. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తారు, ఎంతో సున్నితంగా, లేదంటే ఎంతో మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తారు. కానీ ఎవరు కూడా ఒక కృష్ణ భక్తుని కూడా చేయలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు 12 సంవత్సరాల్లో 14 సార్లు భూప్రపంచం అంతా కూడా తిరిగేసేసి అక్కడ హరినామ సంకీర్తనని ప్రారంభిస్తారు. ఎలాంటి వాళ్ళు అంటే అమెరికాలో ఆ సమయంలో ఇప్పటికి కూడా ఉన్నారనుకుంటే అది దరిద్రం అంటూ వచ్చేసి మన భారతదేశంలో కూడా అలాంటి సంస్కృతి ఇక్కడ కూడా మనకి ప్రాప్తం ఉంది. పూర్తిగా డ్రగ్స్ తీసుకోవడం. మీకు సరిగ్గా వినిపిస్తుందా? దీనికంటే ఎక్కువ బయట సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి. అయినప్పుడు కూడా వినిపిస్తుందా లేదా? వినిపించకపోతే చెప్పండి. సో మనకి సంస్కృతి ఏమిటంటే అక్కడ కొంతమంది అడుగుతారు, స్వామీజీ మీరెందుకు మా దేశానికి వచ్చారు అని అడిగితే నా ఆచార్య వారు అంటారు, చూడండి బ్రిటిషర్స్గా మీరు వచ్చేసి భారతదేశాన్ని మొత్తంగా దోచుకొని వెళ్ళిపోయారు, కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు తీసుకువెళ్ళడం. అదేమిటి అంటే చూడండి, మన కోహినూరు డైమండ్ని తీసుకెళ్ళిపోయారు, ఇంకా ఎన్నెన్నో తీసుకెళ్లారు, కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు, దాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటారు. ఏమిటది అనంటే భగవద్గీత అని అంటారు. కాబట్టి ఈ భగవద్గీతను చదవండి, జీవితాన్ని మార్చుకోండి అంటారు. ఇది మాత్రమే మర్చిపోయారు, దీన్ని చదవండి అంటారు. కాబట్టి ప్రతి దానికి మన దేశాన్ని సంరక్షించడం కోసం సైన్యం అవసరం, అలాగే మన సంస్కృతిని సంరక్షించడం కోసం సాధు గ్రంథం ఇవి ఖచ్చితంగా అవసరం. అప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలం. అందుకే చూడండి, మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి భవిష్యత్తులో వచ్చే తరాల వాళ్ళందరికీ కూడా నేర్పాలి. ఈ మధ్యకాలంలో మా ఊరికి వెళ్ళినప్పుడు, రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక కిరాణా షాప్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. అక్కడ దిగాని చిన్నపిల్లలు 2 ఉన్నారు, ముస్లిం పిల్లలు. వాళ్ళు అంటారు, నన్ను చూసి కార్ దిగాను వెంటనే చూసేసి హిందూ హిందూ అంటున్నారు. చిన్నపిల్లలు వాళ్ళు కేవలం ఊర్లో ఉన్న పిల్లలు, వాళ్ళకి ఎలా గుర్తుపట్టగలరండి? మరి చుట్టుపక్కల ఉన్న ఊరంతా మళ్ళీ హిందువులే. నన్ను చూడడం ప్రత్యేకించి ఇతను ముస్లిం కాదు హిందూ అని అంటున్నారు. అప్పటి నుండే వాళ్ళకి చిన్నప్పటి నుండే వాళ్ళకి ఏ రకంగా నూరిపోస్తున్నారు చూడండి. కాబట్టి మన పిల్లలకు మాత్రం టీవీలు చూపించి అది చూపించి ఇది చూపించి వాళ్ళు పూర్తిగా పాడు చేస్తామే తప్ప ఇది మాత్రం చేయం. కొంతమందిని బాబు అలా నగర సంగీతంకి వెళ్ళొద్దాం, అందరికి వెళ్ళి చేద్దాం అంటే ఏమండి మాకు కొంచెం సిగ్గేస్తుంది రావడానికి అని అంటారు. చూడండి, మనం ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో వచ్చేసి ఏమంటే అలా వెళ్ళొద్దాం, మనకు పార్టీని బయటికి వీధుల్లోకి వెళ్ళేసి జయ కొడదాం అని చెప్పానంటే ఎవరికి సిగ్గు అనిపించదు. లేదంటే సినిమా హాల్లో
ఎంతగానో కష్టపడి అటు ఇటు నెట్టుకొని టికెట్స్ తీసుకోవడానికి అప్పుడు మనకు ఏమనిపించదు. తర్వాత కరోనా టైంలో కాకినాడని ప్రత్యక్షంగా చూశాను. సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించండి అని చెప్పి మాస్కులు వేయించేసి వర్షం వస్తుంటే గొడుగులు పట్టుకొని వైన్ షాప్ ముందు 5-6 లైన్లు ఎంతో దూరంతో ఉన్నారు తప్ప అదే గుడికి రండి భక్తి నేర్చుకోండి అంటే ఎంత కష్టంతో వస్తారండి. అవునా కాదు? ఏమో అండి మాకు కుదరట్లేదండి, సమయం లేదండి, ఎన్ని రకాలైనటువంటి సాకులు చెప్పమంటే అన్ని రకాలు చెప్తారు. అవునా కదా? కాబట్టి దయచేసి మీరు వినండి. మనకి జీవితం ఎంతో లేదు. మొట్టమొదటిగా మానవ జన్మ అనేది రావడం అతి దుర్లభం. దాంట్లో సగానికి పైగా గడిచిపోయింది మన వయసు. అవునా కాదు? దాంట్లో మళ్ళీ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, తను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, తర్వాత ఈ కలియుగంలో సులువైన మార్గం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు కానీ మనం చేస్తూ ఉంటే, అది కూడా మనం నిత్య దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ నిత్య కార్యక్రమాలు చేస్తూ గృహస్థ జీవితాన్ని వాటన్నిటిని కూడా చేస్తూ మనం ఈ భగవంతుడి యొక్క భక్తి చేయాలి అంటే మనకు ఎంత సమయం నిజంగా మిగిలిన చెప్పండి. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తూ ఎప్పుడైతే భగవంతుని భక్తి కనీసం ఏదైతే నిజమైన మార్గం, సులువైన మార్గం ఎప్పుడైతే ఎంచుకొని దాన్ని చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి కృపను లభిస్తుంది. ఈ జీవిత కాలంలోనే మన భగవంతునికి వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే హరినామం ఒక్కటే మనకి సరి అయిన మార్గం. శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క అవతారం 550 సంవత్సరాల క్రితం వచ్చేసి మనకి ఈ ప్రచారం చేశారు. కాబట్టి ఈ హరినామ సంకీర్తనం ఎవరికైనా కష్టం అండి, నాతో పాటు చెప్పండి అందరూ ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి, ఈ హరినామం ఎప్పటికి కూడా సాధారణ విషయం కాదు, ఇది సాధారణ మంత్రం కాదు. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా, ప్రతి ఒక్కరూ ప్రతి వయసు వాళ్ళు చేయగలిగేటువంటి మంత్రం. దీంట్లో ఏమైనా కష్టం అనిపించిందా మీకు చేయడంలో? ఏమంటారు? ఇది అన్ని సమయాల్లో చేయొచ్చు. తర్వాత దీనికి దేశకాల పాత్ర అంటూ ఏదీ లేదు. మీరు శుచిగా ఉన్నప్పటికీ, శుచిగా లేనప్పటికీ, ఎలాంటి సమయంలో కూడా దీన్ని మీరు చేయొచ్చు. ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఈ రోజు నుండి నేను చేస్తాను అని చెప్పేసి ఎంతమంది అంటారు? కనీసం ఒక్క మాల అంటే 8 నిమిషాలు. 8 నిమిషాలు భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు మనకి. వారి కోసం మనం 8 నిమిషాలు కేటాయించగలమా లేదా? ఏమంటారు? ఒకటి, అట్లీస్ట్ నా లక్ష్యం పూర్తయింది, పిల్లోడు వచ్చాడు. ఓకే, సో వారు నెక్స్ట్ 2, 3, 4, 5, 6, వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఏమంటారు? వెరీ గుడ్, హరే కృష్ణ, వెరీ గుడ్. సో అందరూ కూడా చేయండి. దీంట్లో మనకు వచ్చే నష్టం లేదు. మనకు వచ్చే నష్టం ఒకటి తెలుసా? భగవంతుడు మన పాపాలన్నింటినీ కూడా, కోట్ల కొద్ది పాపాలన్నీ కూడా, కోట్ల జన్మల పాపాలన్నీ కూడా హరించి వేస్తాడు. అదొకటే నష్టం. నష్టం అదల్లా ఒకటే. లేదండి మనకు అది కూడా నన్ను నష్టపోకూడదు అంటే మీరు చేయకండి. ఒక్కసారి కూడా హరినామాన్ని వినకండి. ఆ రకంగా అందుకోసం చెప్పేసి హరినామం ఒకసారి చేయండి. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి. ఒక ముస్లిం తను ఏం చేస్తాడంటే, నేను ముస్లిం వ్యతిరేకం అనుకోకండి, జరిగిన కథలు చెప్తున్నాను. ఇది చైతన్య చరితామృతిలో, అంటే చైతన్య మహాప్రభు లీలలో ఒకటి వస్తుంది. తను మల విసర్జన కోసం వెళ్తూ ఉంటాడు. వెళ్తే అక్కడ ఒక అడవి పంది వచ్చేసి తను పొడి చేస్తుంది. పొడి చేసినప్పుడు తను హరాం 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 అంటాడు. అంటే దీన్ని ఖండించి వేస్తున్నాను అని చెప్పేసి, ఇది మంచిది కాదు అని చెప్పేసి అన్నట్టుగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆయన ఉర్దూ భాషలో హరాం అంటుంటాడు. తర్వాత అతను శరీరం వదిలిన తర్వాత విష్ణుదూతలు వస్తాట. లేదు, మీరు చివరికి నామం చేశారు, భగవంతుడి యొక్క రాముడి యొక్క నామం చేశారు, కాబట్టి వైకుంఠానికి అరుగులు అని అన్నారట. నేనెప్పుడు చేశాను నామము అంటాట. అంటే హరాం అంటే
పాపం రాముడు ఆ రకంగా తీసుకుంటాడు. మీరు ఏ రకంగా అన్నప్పటికీ రామ అనే శబ్దం అనేది వచ్చింది కాబట్టి దాన్ని హా రామ హా రామ హా రామ అన్నట్టుగా నాకు తనకు వినిపించింది కాబట్టి మమ్మల్ని పంపించాలి దూతల్ని అని చెప్పేసి అంటారు భగవంతుని. అందుకే సో ఏ రకంగా నామం చెప్పినప్పుడు కూడా కొందరికి సంగీతం అంటే ఇష్టం, వాళ్ళు పాడుతూ ఉంటే ఆలాపనగా ఏదో రకంగా కృష్ణ రామ ఏదో పాడుతున్నారు అనుకోండి. ఇంకొంతమంది హరే కృష్ణ వాళ్ళు ఇలా అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎలా హేళనం స్తోభనం వైకుంఠ గుణానువర్ణనం అంటే ఏ రకంగా హేళన చేసినప్పటికీ స్తోభనం ఎలా చెప్పిన పతిత స్ఖలిత స్తబ్ద భాగవతం చెప్తుంది. ఏ రకంగా చేసినప్పుడు కూడా హేళనంగా చేసినప్పటికీ ఇతరులని అపహాస్యంగా చేస్తున్నప్పటికీ అలా చెప్తూ హరే కృష్ణ మమ్మల్ని చెప్పారనుకోండి వాళ్ళు లబ్ధి పొందుతారు అంటారు. ఎందుకంటే ప్రకృతి నియమం ఏమిటంటే చూడండి, ఏ రకంగా ఒక అగ్ని తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అది మనం దహించి వేస్తుంది. అలాగే హరినామం కూడా తెలిసి అన్నప్పటికీ తెలియకుండా అన్నప్పటికీ మనలో పాపాలని హరించి వేస్తుంది, దహించి వేస్తుంది. అందుకే రామానుజాచార్యుల వారికి వారి యొక్క గురువుగారు చెప్తారు ఏమంటారంటే, మీకు ఒక రహస్యమైన మంత్రాన్ని బోధిస్తాను, ఎవరికి చెప్పనంటే నేను బోధిస్తాను అంటాడు. అంటే సరే గురుగారు బోధించండి అంటారు. బోధించిన తర్వాత వారు చెప్పిన తర్వాత ఏమంటారంటే, మరి దీనికి ఒకవేళ నేను చెప్తే ఏం జరుగుతుంది అంటారు. ఒకవేళ కనుక నేను చెప్పినట్లయితే ఇతరులకి ఏం జరుగుతుంది అంటే, మూర్ఖుడా నరకానికి వెళ్తావు మీకు తెలియదా అని అంటారు. సరే గురుగారు అలాగే చేస్తాను అంటాడు. వెళ్ళి ఒకరోజు ఇలాంటి గుడి ఉంటుంది. గుడి పైకి వెళ్ళి మైక్లో అంటే మైక్ ఉందో లేదో అప్పుడు ఆ సమయంలో కానీ గట్టిగా అరుస్తాడు, జయ శ్రీమన్నారాయణ చెప్పేసి. అరిచిన తర్వాత అలా గట్టిగా అరుస్తుంటే అందరు కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఆ నామాన్ని చెప్తారు. ఆ రోజు అందరూ కూడా తన్మయత్వంలో ఉంటారు. రామానుజాచార్యులు చెప్తూ ఉంటే ఆ మంత్రాన్ని చెప్తూ ఉంటే తదేకంగా తన్మయత్వంలో ఉంటే తర్వాత గురువుగారికి తెలిసి కోపంగా తన మీద గట్టిగా అరిచేస్తారు. నేను చెప్పాను మీరు ఈ మంత్రాన్ని రహస్యమైంది ఎవరికి బోధించకూడదు అని చెప్పేసి మీరు ఎందుకు ఈ రకంగా బోధించారు అని అంటే రామాచార్యులు అంటారు, అయితే ఏంటి స్వామి గురుదేవ్, ఒకవేళ నేను ఇలా బోధించాను, మీ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాను, దీనికి శిక్ష ఏమిటి అని అంటారు. శిక్ష ఏమిటి, నరకానికి వెళ్తావు అని అంటారు. అంటే పర్వాలేదు, నేను ఒక్కరిని నరకానికి వెళ్తే పర్వాలేదు, ఇంతమందికి ముక్తి లభిస్తుంది దీనివలన, దానికి నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధమే అని అంటారు. అంటే వెంటనే రామానుజాచార్య గురుగారికి సంతోషించి అంటారు, నీవు నాకంటే గొప్ప దయార్థ హృదయం కలగాలి, నాకంటే దయామయుడివి జీవుల పట్ల అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడే కాదు, ప్రతి ఆచార్యులు ఎప్పుడైతే వస్తారో, మన అన్నమయ్య ఉన్నారు మన ఆంధ్రదేశంలో, వారి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, ప్రతి వారికి కూడా భగవంతుడి నామను ఇవ్వడానికి సంకీర్తనలన్నీ కూడా చేసి ఏమిటి సంకీర్తన, హరినామ సంకీర్తన, హరి యొక్క నామాన్ని కేవలం ఉచ్చరించడం ద్వారా మనకి పాపాలను హరించిపోతాయి. పాపం హరించిపోవడమే కాదు మన లక్ష్యం, భగవంతుడి యొక్క ప్రేమని పొందడం కోసం. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది. లేదంటే ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాం. నిజానికి ప్రతి ఒక్కరు కూడా దేనికోసం ప్రయత్నిస్తారు చెప్పండి? ఈ ప్రపంచంలో మన ప్రతి పని, ప్రతి జీవి చేసే దేనికోసం? దేనికోసం? ఏం చేసినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ. దగ్గరలో ఉన్నారా? మనం ఈ జీవిత కాలంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా ఏ కార్యం చేసినప్పటికి కూడా దేనికోసం చేస్తారు? దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏమ్మా? పొట్టకూడి కోసం. మరి అది వచ్చిందంటే ఏంటి లాభం? కొంతమంది ఉన్నారు చూడండి, ఇప్పుడు కొంతమంది యోగులు, కొంతమంది బాగా తపస్సు చేసేవాళ్ళు, అది కూడా అక్కర్లేదు వాళ్ళకి. అందరూ దానికోసం చేయట్లేదు కదా. నిజానికి చేసేది దేనికోసం? ముక్తి కోసం. ఓకే, మరి అందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఏదో కొంచెం కడుపు నింపుకోవడం కోసం అందరు చేస్తున్నాడు.
అంటే దాని ఉద్దేశం ఏమిటి? కడుపు నిండిందంటే ఏం కలుగుతుంది? ఒకవేళ మనకి ఒకరోజు ఉపవాసం చేయాలని ఉదాహరణకి ఏకాదశి వస్తుంది, కానీ ఉపవాసం చేయాలి అనగానే ఉదయం నుండే ఒకరోజు ముందే నుండే ఆలోచిస్తుంటాం, అయ్యో రేపు కాస్త ఏంటి ఉపవాసం చేయాల్సి వస్తుందని చెప్పేసి మనం ఎంతగానో ఆలోచిస్తుంటాం, అవునా కదా? మరి అలాంటప్పుడు ఏంటి దేనికోసం చేస్తాం మనంతా కూడా? ఆనందం కోసం, అవునా కదా? ఏం చేసినప్పటికీ మనం కేవలం ఆనందం కోసం చేస్తాం. చివరికి మనకు ఆనందం కావాలి, అవునా కదా? మనం డబ్బులు ఎక్కువ, మంచి చదువుకున్నాం, మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏమిటి? మంచి ఉద్యోగం వచ్చింది అంటే నేను ఒక మంచి పని వచ్చింది, డబ్బులు ఎక్కువ వచ్చాయి అని అన్నారు అనుకోండి, ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏమిటి? చివరికి ఏం చేయబోతాం? దాన్ని మన ఆనందం కోసం ఖర్చు పెడతామా లేదా? అవునా కదా? జీవితంలో ఏం చేసినప్పుడు చరమ లక్ష్యం అనేది ఆనందం. అదే ఆనందం మరి మనకి భగవంతుడు ఇస్తాను అన్నాడు అనుకోండి, మనకు ఒక నీటి బిందవంత ఆనందం ఉంది మనం ఏం సంపాదించినప్పటికీ, అవునా? కానీ భగవంతుడు మీకు సముద్రం అంత ఆనందం ఇస్తాను అన్నాడు అనుకోండి, అది మంచిదా కాదా? ఏమంటారు? ఒక నీటి చుక్కంత ఆనందం మనకు ఉన్నది ఇప్పుడు, ఎంత కష్టపడి డబ్బు సంపాదించి ఇవన్నీ చేసినప్పటికీ. కానీ భగవంతుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేసేయండి, మీరు అలా వచ్చినట్లయితే మీకు సముద్రం అంతా ఆనందాన్ని ఇస్తాను అని అంటారు. ఆనందాంబుది వర్ధనం. మీరు దానికి వెళ్తారా లేదా? ఏమంటారు? అర్థమైందా లేదని చెప్పింది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు దాన్ని వదులుకుంటాం? ఎందుకు మనం భక్తి చేయకూడదు? అలాంటప్పుడు మీకు ఇంకా సులువుగా అర్థం కావాలంటే, మీరు ఏదో ఒక కూలి పని చేస్తున్నారో, లేదంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారో, లేదా ఒక వ్యాపారం చేస్తున్నారో, దానివల్ల నెలకి ఒక 10,000 వస్తాయనుకుందాం. కానీ ఇంకొక వ్యక్తి మీకు ఒక 1,00,00,000 రూపాయలు ఇస్తాను నెలకి అన్నారనుకోండి, అక్కడికి వెళ్తారా? ఇది చేస్తారా? అవునా కదా? అర్థమైందా లేదా? పరిగెత్తుకుంటూ సమయం సందర్భం లేకుండా మొత్తం కూడా దానిపైన కేటాయిస్తారా లేదా మీ సమయాన్ని మొత్తం? లేదండి మాకు సమయం లేదు, 1,00,00,000 రూపాయలు తీసుకోవడం కోసం మాకు సూట్ కేసులు లేవు, బ్యాగులు లేవు, అంత డబ్బులు మేము ఎక్కడ పెట్టుకోం అని అంటారా? లేదు కదా. వెంటనే వెళ్ళేసి 10 బ్యాగులైనా కొనుక్కొచ్చి తీసుకొని వస్తారు. ఎందుకు అనంటే అది మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనం విశ్వసిస్తాం. అలాగే భగవంతుడు అన్నీ నేను చూసుకుంటానయ్యా, మీకు ఏం ఇబ్బంది లేదు, యోగక్షేమం వహామ్యహం, మీ యోగాలను అన్నింటినీ నేను క్షేమం చేస్తాను, మీ క్షేమాలను నేను చూస్తాను, మీరు రండి, నా వద్దకు రండి అంటున్నాడు. కానీ మనం మాత్రం లేదు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఎండొచ్చినా వాన వచ్చినా తర్వాత ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఉంటామని చెప్పేసి స్థిరంగా ఉండిపోతాం. మా ఆచార్యులు వారు అంటారు, రష్యాలో ఒకతను ప్రశ్నిస్తాడు, ఆచార్యులు ఒక గ్రంథాన్ని రాస్తాడు, ఇతర గ్రహాలకు సులభ ప్రయాణం అని చెప్పేసి, గ్రహాంతర సులభయానం అని చెప్పేసి, అంటే వేరే గ్రహాలకు కూడా వెళ్ళొచ్చు, చంద్రమండలం వీటన్నిటి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అంటే తర్వాత మళ్ళీ అంటారు, అలాగే మీరు వైకుంఠం కూడా వెళ్ళొచ్చు అని అంటారు. మనం చేసే పద్ధతిలో మనం భగవంతుని ఆరాధించినట్లయితే వైకుంఠం కూడా వెళ్ళొచ్చు. అంటే మరి మళ్ళీ తిరిగి ఇక్కడికి రష్యాకు వస్తామండి అని అంటాడట. మీరు కూడా నీకు వెళ్ళేది అక్కడ వరకు వెళ్ళేది దేనికోసం అని అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం వెళ్తున్నాం, కానీ మళ్ళీ రష్యాకు వచ్చి ఏం చేస్తాం? అవునా కదా? మనం శాశ్వతంగా ఆనందం కోసం వెతుకుతున్నాం. అది మనకు భగవంతుడు మనకి ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. అతను హామీ ఇస్తున్నప్పుడు మనకేంటి ఇబ్బంది? అదే ఈరోజు మా క్లాస్లో ఉదయం భాగవతంలో చర్చిస్తున్నాం. ఒక ఖైదీలు ఉన్నారనుకోండి జైల్లో, ఖైదీలకి ప్రెసిడెంట్, ఒక జైల్లో ఉండే అధికారి తను చెప్పాడు అనుకోండి, బాబు మీకు ఈరోజు 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 ఒక ఖైదీ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈరోజు ఆగస్టు 15వ తారీఖు కాబట్టి నీకు ఏం కావాలనో కోరుకో,
దాన్ని ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు అనుకోండి, బాగా అడిగారు సార్ అని చెప్పేసి అతను అడిగాను అనుకోండి, సార్ నాకు ఒక బ్లాంకెట్ ఒకటే ఉంది, మీరు ఇంకొక బ్లాంకెట్ ఇస్తారా, చలి పెడుతుంది అన్నారనుకోండి, అది మంచి తెలివిగల విషయం అంటారా? ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీకేం కావాలో కోరుకోండి అన్నట్టు. అంటే తను అడిగాడు, నాకు ఒకటే సబ్బు ఉందండి, నాకు నెలకి సరిపడే సబ్బులు వచ్చేలా నాకు కొంచెం ఏర్పాటు చేయండి అన్నట్ట. మూడవ వ్యక్తి తను అడిగితే తను అన్నట్ట, నాకు ఈ జైలు నుండి విముక్తి కలిగించండి అన్నట్టు. ఏది ఉత్తమమైనటువంటి తెలుగుల వ్యక్తి అంటే ఎవరిని తెలుగుల వ్యక్తి అంటాం? మూడో వ్యక్తినే కాదు. కాబట్టి అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా మనం వేడుకోవాల్సింది ఏమిటంటే, స్వామి నన్ను ఏదో రకంగా ఈ జన్మలో నన్ను బయటికి రప్పించండి, మీ చెంతకు తీసుకువెళ్ళండి అని చెప్పేసి మనం ప్రార్థించాలి తప్ప అన్యమంది కాదు. అలా ప్రార్థిస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుడు ఆ ఏర్పాట్లన్నీ వచ్చేస్తారు. కాబట్టి అది సులభమైన మార్గం. ఈ కాలంలో ప్రత్యేకించి కలియుగంలో అన్యమంది ఏది కూడా మనం చేయలేము, కేవలం హరినామ సంకీర్తనం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేయొచ్చు. మీరందరూ కూడా సాధారణంగా ఏం పనులు చేస్తుంటారు? ఏదో ఒక పనులకు వెళ్తుంటారా? చేస్తుంటారు కదా. కాబట్టి మీ పనుల్లో చేస్తున్నప్పుడు కూడా వెళ్ళే ముందు ఒక్కసారి హరినామం చేసి వెళ్ళండి, చేసి చూడండి మీరు ఏం పని చేస్తున్నప్పుడు కూడా. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, పూర్వం ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు ఇలాంటివి లేనప్పుడు అందరూ ఏం చేసేవారంటే, పనుల్లోకి వెళ్ళి వచ్చి పొలం నుండి తిరిగి వచ్చిన తర్వాత రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం ఇవన్నీ కూడా సో ఊళ్ళో సో వాళ్ళకి కథలు చెప్పడం, అర్చకులు ఉంటారు ఇక్కడ మందిరాల్లో, మంచి పెద్ద ప్రాంగణాలు ఉంటాయి, వాటిలో చర్చించుకునేవారు. వాళ్ళు చెప్పేవారు, వీరంతా వినేవారు. తర్వాత ఈ పురాణాలను కూడా చర్చించుకునేవారు. ఇంకా కొంతమంది కొన్ని ఊళ్ళలో వీటిని డ్రామాలుగా వేసేవారు. ఇప్పటికీ కడప దగ్గరలో ఒక గ్రామంలో మహాభారతం డ్రామా వేస్తారట. డ్రామా అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎలా చేస్తారంటే ఊరే మొత్తం కూడా దాంట్లో పూర్తిగా లీనమైపోతారట. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర. ఉదాహరణకి ఒక భీముడి పాత్ర ఉంది అంటే ఆ ఊరిలో మొత్తానికి ఒకరిని వెతుకుతారు. అందరికంటే శరీరం పెద్దగా ఉన్న వాళ్ళని వెతికేసి ఆ హిడింబి రాక్షసుని ఎలా చంపుతారు, విరాట పర్వతంలో, విరాట రాజ్యంలో ఏ రకంగా బకాసురుని ఏ రకంగా చంపుతారు, ఇవన్నీ కూడా ఎడ్ల బండిన లాక్కెళ్ళడం అన్నీ కూడా పెడతారట. నిజానికి ఆ సంస్కృతి అనేది ఇప్పుడు పూర్తిగా పోయింది. మొబైల్స్ వచ్చేసి, తర్వాత మన టీవీలు వచ్చేసి, అది దేనికి స్థిరంగా లేకుండా అయిపోయింది. అందుకే ఈ సంస్కృతిని, మన యొక్క ఆనందాన్ని ఎలాగ ఉండాలంటే, మనం కనీసం వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మళ్ళీ తిరిగి మన సంస్కృతి మనం పునఃస్థాపన చేసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మన సంస్కృతిని యథావిధిగా మనకు గుర్తుపెట్టుకుని చేసుకోవచ్చు. సో భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో మనం వారానికి ఒకసారా, 15 రోజులకు ఒకసారా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో, కార్యదర్శులు ఎవరుతున్నారో వాళ్ళతో చర్చించండి. చేద్దామా వద్దా? బాగుంటుందా లేదా? ఏమిటండి బాబు, ఏదో ఒకసారి రండి, అప్పుడప్పుడు రండి కానీ ఎప్పుడు రాకండి అని అంటారా? సో కాబట్టి మీరు చేయండి, కార్యక్రమాలు చేస్తూ ఉండండి. నిజానికి ఎప్పుడు మందిరానికి శోభ వస్తుందంటే, తదేకంగా ఆ హరినామం చేస్తున్నప్పుడు, అర్చన వచ్చి ఎంతోమంది గుడికి వచ్చేసి ఆరాధిస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే సో భగవంతుడు సంతోషిస్తాడు. ఈ గుడికి కళ వస్తుంది. అవునా కదా? మనం కట్టేస్తాం, ఏదో రకం కొంతమంది దాతలు ముందుకు వస్తారు, గుడికి కట్టేస్తాం, కానీ దాంట్లో జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేవు అనుకోండి, లాభం ఏంటి? అవునా కదా? ఒక గుడే కాదు, గుడి ఎందుకు నిదర్శనం అంటే, గుడి ఒక మోడల్ అంతే. దాంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలని చూపిస్తాం. దాన్ని ప్రతి ఇల్లు కూడా ఒక గుడిలాగా మార్చాలి అనే ఉద్దేశంతో అందరికీ చూపిస్తాం. ఇది ఒక దాన్ని ఏమంటావు, మోడల్ అంటే ఏమంటావు దాన్ని? నమూనా, నిదర్శనం, నమూనా అంతే.
చూపిస్తాం ఎలా చేయాలనేది, అవునా కాదు? సో కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యం కేవలం మీ అందరినీ కూడా వేడుకున్నది ఒకటే, ఏమిటి అంటే హరినామం చేయండి. ఎక్కువ మీరు ఏమి పూజలు పునస్కారం ఎక్కువ చేయమని చెప్పట్లేదు, అన్నీ కూడా చేయడం సాధ్యం కాదు. కానీ ఒక్క మాల జపమాల చేయడం అందరికీ సాధ్యం. మాల తెచ్చా హరిబోల్. మా వాళ్ళు ముందే ఎంతో జాగ్రత్త, ఎందుకంటే కొంపదీసి మళ్ళీ మీరు ఎవరైనా చేస్తే హరినామం చేస్తే వైకుంఠంగా తిరిగి వెళ్తారని చెప్పి మా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు మాలు తీసుకురాలేదు. కార్డ్స్ ఇది తులసిమాల. మీరు మొదటగా వేపమాల మీద చేయొచ్చు. చేస్తూ క్రమంగా మీకు మేమే తులసిమాలని ఎప్పుడైతే పరిపూర్ణ సాధిస్తారో దీక్ష సమయంలో ఇస్తారు. అందుకే కార్డ్స్ చేసి మీకు ఇచ్చే కార్డ్స్లో దీంట్లో మంత్రం ఉంటుంది, 2 మంత్రాలు ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ మంత్రాన్ని జపించండి. నేను ఎలా చేయాలో చెప్తాను. మొట్టమొదటిగా మీరు మనం కొన్ని పూసలు మనం చెప్దాం. రెడీ? ఓకే, దాంట్లో 2 మంత్రాలు ఉన్నాయి చూడండి. కార్డు ఓపెన్ చేయండి. దాంట్లో 2 మంత్రాలు ఉంటాయి చూడండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. దాంట్లో మొదటి మంత్రం ఉంటుంది చూడండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. అదే పూస పైన 2వ మంత్రం కూడా ఉంటుంది చూడండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 2వ పూస నుండి మనందరం కలిసి చేద్దాం ఒకసారి. సో అందరూ కూడా చెప్పినట్టుగా చెప్పండి. ఓకే, అందరూ కలిసి చేద్దాం. సో మీరు కార్డులో చూస్తుండే ఎవరైతే చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారో దాన్ని చూస్తూ ఉండండి. లేని వాళ్ళు నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పండి. ఓకే, ఒక 8 పూసలు అలా చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఓకే, ఇది సులువుగా ఉందా కఠినంగా ఉందా కష్టతరంగా ఉందా? సులువుగా ఉందా లేదా? ఇది చాలా అందరూ కూడా చేయొచ్చు దీన్ని, ఎవరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు దీంట్లో. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనే చేయొచ్చు. కొంతమంది అంటుండొచ్చు సహజంగా అడిగే ప్రశ్నలు, ఏమంటే మరి మేము అంటే శుచి శుభ్రత అంటే మాంసం తింటుంటాం, మద్యపానం సేవిస్తుంటాం, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నామం చేయొచ్చా అన్నారనుకోండి. మీరు మొదటగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా నామాన్ని చేయొచ్చు, ఇబ్బంది లేదు. వేపమాల ఉంటుంది, వచ్చేసారి పంపిస్తాం, అది ఖచ్చితంగా మీరు ఆ వేపమాల మీరు చేయండి. తను చేస్తే దానికి చేస్తున్నప్పుడు క్రమంగా చేస్తుంటే నా హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరే మీ అంతటా మీరే వదిలేస్తారు. చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనంతరం అనేది వదిలేస్తాం. బలవంతంగా ఏది వదిలేయడానికి రాదు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా చేసినప్పుడు కూడా అది అవ్వదు. చూడండి, ఎంతోమంది తాగుడుకు అలవాటు పడి బానిస అయిపోయి వదిలేయలేకపోతారు. కానీ నామాన్ని జపించారనుకోండి ఖచ్చితంగా వదిలేస్తారు. మీకు ఒక నిజమైన సంఘటన చెప్తాను. మన ఇస్కాన్ అయితే మొదటిగా ప్రారంభించింది వాళ్ళు మన ఆచారాలు చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ అంటే ఎలాంటివంటే ఒక 2 సార్లు తీసుకున్నారంటే జీవితం మొత్తం దానికి బానిస అయిపోతారు. అది లేకుండా వాళ్ళు బ్రతకలేరు. దొంగతనం దోపిడీలు ఏం చేయడానికి సిద్ధమే వాళ్ళు. సో ఆ రకంగా చేస్తూ ఎంతటి దీనస్థితిలో ఉంటారంటే ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. మొత్తం వదిలేసి దేశాన్ని వదిలేసి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వదిలేసి గవర్నమెంట్ లెక్క చేయకుండా అలాంటి ఉన్న సమూహం ఒకటి తయారైపోయింది. వాళ్ళని హిప్పీలు అంటారు. అలాంటి వాళ్ళకి మన ఆచార్యులు వెళ్ళేసి ప్రచారం చేశారు, హరినామం చేయించారు వాళ్ళ చేత. చేయించడం ద్వారా వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అయ్యారంటే ఈరోజు గొప్ప సన్యాసులుగా మారాడు. సన్యాసులు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ మద్యం సేవించడమే కాదు, దాని మాట పక్కన పెడితే టీ కాఫీలు కూడా తాగరు, ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తినరు, అంతటి సత్వగుణంలోకి చేస్తారు. కాబట్టి అంత నియమనిష్టలతో ఉండడమే కాకుండా వాళ్ళు ఈ హరినామాన్ని కొందరు, ఇది మామూలుగా అయితే మనం ప్రతినిత్యం 16 మాలలు చేయాలి. ఎన్ని మాలలు? 16 మాలలు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎన్ని మాలలు? 16 మాలలు. 16 మాలకు 2 గంటల సమయం పడుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఉదయం కొంచెం 4-5 ఎక్కువ చేయండి, మధ్యాహ్నం చేయండి సమయం, సాయంత్రం పడుకునే ముందు చేయొచ్చు. కానీ మీరు కనీసం 1 మాలతో ప్రారంభించండి. 7-8 నిమిషాలు. కష్టమంటారా? కష్టతరమా? 7 నిమిషాలు లేదు కదా, 7 నిమిషాలు చేయండి. తర్వాత క్రమంగా మీరు పెంచవచ్చు. 1, 2, 3 క్రమంగా పెంచవచ్చు. ఇప్పుడు వచ్చేది మనకి కార్తీక మాసం, తర్వాత క్రమంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, దీపావళి, సో సంక్రాంతి, పండుగలన్నీ వస్తున్నాయి. ఈలోపు మీరు మంచిగా సిద్ధమైపోండి. సో అలాంటి పండుగల సమయంలో ఎంత ఎక్కువ చేస్తే ఇంకా దానికి 100 రెట్లు ఎక్కువ పుణ్యం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ నామాన్ని చేయండి. చేసినట్లయితే మీరే చెప్తారు ఏంటి వ్యత్యాసం అనేది. సో దయచేసి ఎంతోమంది వేరే ఇతర దేశస్తులు తీసుకుంటున్నారు, మనం తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. భారతీయులం కనుక ఈ నామాన్ని మనం విన్నవాళ్ళమే, కాబట్టి అందరూ కూడా సంతోషిస్తారు. చివరిగా నేను ఒక
రామాయణం నుండి ఒక కథ చెప్పి మేము ముగిస్తాను. ఒకసారి రావణుడు లంకలో ఎక్కడి నుండి రాముడు శబ్దం వస్తుంది అని చెప్పేసి వెళ్తాడు. దాన్ని చూసినట్లయితే ఎక్కడి నుండి వస్తుంది ఆ శబ్దం అంటే ఎవరు లంకలో ఎవరు రాముడి నామని చెప్తారండి? ఎవరు చెప్తారంటారు? ఏమంటారు? విభీషణుడు. విభీషణుడు చెప్తూ ఉంటాడు నామాన్ని. చెప్తుంటే తను వెళ్ళేసి, మూర్ఖుడా, నా శత్రువు యొక్క నామాన్ని చెప్పిస్తావా అని చెప్పేసి గట్టిగా మందలించేస్తాడు. మందలిస్తే తను అంటాడు, అన్నయ్య గారు, నిజానికి నేను రాముడి నామం చెప్పట్లేను. నేను చెప్పేది తను వెళ్ళిన తర్వాత చూస్తే అన్ని చోట్ల కూడా ప్రతి గోడ పైన కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, మొత్తం కూడా రామనామాన్ని రాసి ఉంటుంది. భగవంతుడి నామం రాసి ఉంటుంది. ఎటు చూసిన రామనామం రాస్తుంటే తన కోపం వచ్చేస్తుంది. గోడ పైన మొత్తం కూడా రాసిస్తావు, ఎక్కడ చూసిన నామాన్ని రాస్తావు, ఎందుకు రాస్తావు నా శత్రువు అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. అడిగినప్పుడు తను అంటాడు, అన్నయ్య, నిజానికి రామనామాన్ని, ఈ నామం అనేది ఏదో మీ శత్రువుది కాదు, నిజానికి ఇది మీ నామమే అంటాడు. మూర్ఖుడా, నువ్వు దీన్ని వివరించకపోతే నేను ఇక్కడే చంపేస్తాను అంటాడు. అంటే తను అంటాడు, రా అంటే రావణ అని అర్థం, మా అంటే మండోదరి అని అర్థం. కాబట్టి ఇవన్నీ పెద్దగా రాయలేను కాబట్టి నేను రామ అని రాస్తున్నాను. కాబట్టి దీన్ని నేను చేస్తున్నాను, అందుకే అన్ని చోట్ల మీ యొక్క నామాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నాను అంటారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటారు, కృష్ణ భక్త చతుర అని చెప్పి, అంటే వాళ్ళు చాలా తెలుగు కలవారు అని చెప్పేసి. భగవంతుడి భక్తులు తెలుగు కలవారు, ఏదో రకంగా భగవంతుడి యొక్క నామ ప్రచారం చేయాలి. కాబట్టి వాళ్ళు మొత్తం రాసిన తర్వాత తనంటాడు, రావణుడు అంటాడు, చూడు, నేను లంకకు అధిపతిని, నేను చెప్పినట్టుగా లంకలో ఏది జరగాలో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఖచ్చితంగా విని తీరాలి అని చెప్పేసి వారు అంటారు. మొత్తం కూడా ఘోషణ చేయిస్తాడు లంక మొత్తం కూడా. ఏమనంటే, ఈ రోజు నుండి ప్రతి చోట, ప్రతి వీధుల్లో, ప్రతి ఇంటిపైన, అన్ని గోడలపైన ఈ రామ అని రాయాలి అని అంటాడు. సీలింగ్ పైన అన్ని చోట్ల తను చెప్పిన తర్వాత అన్ని చోట్ల వాళ్ళు రాసేస్తారు అదే నామం, రామ రామ రామ, అన్ని చోట్ల రాస్తారు. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా రాముడి యొక్క నామం చెప్పిస్తుంటారు. విభీషణుడు ఆ రకంగా అందరినీ కూడా భక్తులు చేస్తుంటారు. కాబట్టి మనం కూడా ఏదో రకంగా రాముడి యొక్క నామాన్ని అక్కడ ఉందనుకోండి మనం జపిస్తాం. సో మన మందిరాలకు కూడా ఇప్పుడు వీలుంటే రాయించండి, వచ్చిన వాళ్ళు ఆ నామాన్ని చెప్తారు. అలాగే మన ఇంట్లో కూడా ఒక స్టిక్కర్ ఈ రోజులు దొరుకుతాయి. స్టిక్కర్ ఒకటి ఇంట్లో ఉంచండి, రామనామ హరే కృష్ణ మహామంత్రం స్టిక్కర్ దొరుకుతుంది. మనం చెప్పినట్టు హరే కృష్ణ మంత్రం ఏదైతే కార్డులో ఉందో దాన్ని రాయించండి ఇక్కడ, అలాగే ఇంట్లో కూడా ఉంచండి. సో అది కూడా ప్రధానం. దయచేసి మీరు అందరూ కూడా ఈ నామాన్ని జపించండి, అది మనకి ఎంతో శ్రేయస్కరం. ఇది ఒకటే మార్గం. అందరూ కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చివరిగా ఒక 5 నిమిషాలు మనం హరినామ సంకీర్తించేద్దామా? ఓకే వినోద్. పదకథలు కూడా ఉందా? అని చేస్తాను పాడేస్తాను. స్పీడ్ ఫాస్ట్ స్పీడ్ చేసి 5 minutes. అందరు సో రోజు పాడుతూ ఉంటారు, మనందరం కూడా వారితో పాటు చెప్తాం. ఓకే,
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Jaya Madhava Rama, Madhava Rama. Jaya Prabhupada, Jaya Prabhupada, Prabhupada, Srila Prabhupada. Nitai Gaur Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. हरिनाम संकीर्तन यज्ञ की, हरे कृष्ण महामंत्र की, जगद्गुरु श्रील प्रभुपाद जी, श्री सीताराम लक्ष्मण हनुमान जी की, श्री बालाजी भगवान की जय भूदेव. ఓకే హరే కృష్ణ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి ఎంతగానో శ్రమించి వచ్చిన మిత్రులందరికీ కూడా మన అమోఘ వీర్య ప్రభు, తర్వాత మాతాజీ సార్ సిస్టర్ ఇంట్లో అంటే మరి మీ బ్రదర్ పేరు ఏమిటంటారా? యువర్ బ్రదర్ నేమ్ నరేంద్ర ప్రభు అండ్ అదర్స్ అందరూ కూడా మన సీతానగర్ నుండి వర్షం వస్త్రం కూడా వచ్చారు. చాలా అద్భుతంగా దీన్ని ప్రత్యేకించి ఏదో రకంగా జగ్గంపేటలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క వాసు గారు లేదంటే శ్రీనివాస్ గారు అంటుంటారు, వారి పేరు 2 రకాలుగా ఉన్నది. ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఈ జగ్గంపేట వాళ్ళందరికీ కూడా ఈ హరినామం ఇవ్వాలనే ఉద్దేశంతో. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్లో ప్రారంభించాం. వారు అన్నారు ఇలా కాకుండా ఇంకా అక్కడ కొంతమంది వస్తున్నారు కాబట్టి అందరికీ అన్ని చోట్ల మనం ఒక వారం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే అందరు కూడా తెలుస్తుంది. సో మనం ఈ రకంగా చేద్దాం, ఎన్ని మందిరాలు ఉన్నాయి అన్ని మందిరాల్లో చేద్దాం ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇక్కడ మీరందరూ వస్తున్నట్లయితే ఇక్కడ చేస్తాం, మీరందరూ కూడా అక్కడికి కూడా రావచ్చు. ఎక్కడ జరిగితే కార్యక్రమాలు మన ఇస్కాన్వి మీరు అక్కడికి వచ్చేసి పాల్గొనవచ్చు. ఇంకో వేరే మందిరం జరుగుతుంది అనుకోండి, మీరు అక్కడికి వచ్చి చేయొచ్చు, అక్కడికి వచ్చేసి వినొచ్చు. అవునా కదా? వస్తారా అందరూ? కాబట్టి మీరందరూ కూడా చేయండి. సో దానికి మా యొక్క సహాయం మేము ఎంతగా చేయాలో అంతగా ప్రయత్నిస్తుంటాం.
ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోడ్డు ఎలా ఉందో. సో కాకినాడ వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఏమున్నప్పుడు కూడా మేము పడతాం, మా బాధ్యత మేము పడతాం. ఎందుకోసం అంటే మీరు ఏదో మీరు ఏదో రకంగా కొంచెం నామజపం చేస్తారని ఉద్దేశం అంతే. కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ నామాన్ని స్వీకరించండి. అదొకటే మీ అందరిని కూడా సో వేడుకున్నది. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో స్వామీజీ గారు మన కోసం చాలా కష్టపడి కాకినాడ నుంచి వచ్చారు. సో స్వామి గారు యాక్చువల్గా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు.